అత్యాచారం చేసిన వారిపై చర్యలు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాట్ల ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఘటనను వక్రీకరించి కొందరు సామాజిక మాధ్యమాలు అసత్య ప్రచారం చేశారు. ఆ పోస్టుల్ని తీవ్రంగా పరిగణించి లొకేషన్ ఆధారంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాకాసి అల మృత్యు వల అంటూ మైపాడు బీచ్లో 3 యువకుల దుర్మరణం. తుమ్మలపేంట తీరంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుని జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలు ఆదివారం జరిగిన వేరువేరు ప్రమాదాలు. 4 మృతి చెందగా చెరువులో పడి మరొకరు గల్లంతయ్యారు. నెల్లూరు కోటమెట్టకు చెందిన హుమయూన్, సమీద్, నారాయణ రెడ్డిపేటకు చెందిన తాజీ 3 స్నేహితులు. వీళ్ళంతా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మధ్యాహ్నం మైపాడు బీచ్లో సేద్దీరేందుకు వచ్చారు. తీరం వద్ద సరదాగా ఆడుతుండగా ఒక్కసారిగా మీదకి రాకాసాల్లో వచ్చి ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మునిగిపోతూ రక్షించమని కేకలు వేశారు. మెరైన్ పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. విగతజీవులుగా మారిన యువకులను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నటువంటిది హైలైట్ చేశారు.